జగన్మోహన్ రెడ్డి పారిపోవటం ఖాయం. అయినా ఎవరైతే పిన్నెల్లి లాంటి సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు ఉన్నారో అలాంటి వారందరికీ చట్టం ఎదురు చూస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గులు శిక్షించాలని చెప్పేసి ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచక శక్తుల్ని, దుష్ట శక్తుల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందుంచుతాం. పిన్నెల్లి రామకృష్ణాలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టి యథేచ్ఛగా అడ్డం వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి అతి కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇలాంటి వారిని సాక్ష్యాధారాలతో సహా ఈ రాష్ట్రంలో ఇలాంటి వారిని ఏరివేయాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు దోషులుగా నిలబెడతాము ఆధారాలతో సహా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రేపటితో అంటే జూన్ 4వ తారీఖుతో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా వదిలిపోతూ ఉంది. జగన్ అనేటువంటి దుష్టగ్రహం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ రేపటితో తొలగిపోతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏదే, తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దింపుడు కళ్ళెం ఆశ మిగిలింది. అందుకే అధికారుల మీద బెదిరింపులు, కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు రాబోతున్నాయి. 20 ఎంపీ సీట్లకి పైగా గెలుచుకోబోతున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమికే. దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా 2 సంవత్సరాల నిరీక్షణ, ప్రజల నిరీక్షణ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది. ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ఉద్యోగాలను బెదిరిస్తూ ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు, అదేవిధంగా సజ్జల లాంటి వాళ్ళు, ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవడానికి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, సజ్జల లాంటి వాళ్ళని, పేర్ని నాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, పనికి మాలిన వెధవల్ని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్టాల వైసీపీ ఏజెంట్లు. అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. కనీసం రేపు ఆ వైసీపీ ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల దాకన్నా అయితే సంయమనం పాటిద్దామని ఎన్డీఏ మిత్రులందరినీ కోరుతున్నా. రేపు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ మరి ఊరేగింపులు, వ్యవహారం కానీ అన్నీ కూడా ఒక పండగలా చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఎక్కడెక్కడ సమన్వయం పాటించాల్సిందిగా నేను ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులందరినీ కోరుతున్నా. పసలేని కేసులు, పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఆడ ముట్టికాయలు పడ్డాయి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓటమి భయంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు దాకా పోయి ముట్టికాయలు తింటాం సిగ్గుసేట్. పల్నాడు రాజకీయాల్లో పిన్నెల్లి లాంటి వాళ్ళ వల్ల మచ్చ పడింది. రాజకీయాల్లో చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిణామాలు వస్తాయని కూడా ఏ రోజు ఊహించలా. ఇలాంటి అరాచకాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితులు
ఏర్పడతాయి. ఈరోజు పల్నాడు జిల్లాలోని ఏ రోజు ఊహించలా. ఇలాంటి వాళ్ళ దుర్మార్గాల వలన పల్నాడు జిల్లా రాజకీయాల్లో చెరగని మచ్చ ఏర్పడటం బాధాకరం. ఈ బూతుల కబ్జా రాయుడు, ఈ బూతుల రాయుడు బొల్ల, భూ కబ్జా రాయుడు బొల్ల, ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుందా అని, ఎప్పుడు ఈ పేడ విరగడవుతుందా అని వినుకొండ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. రేపే ఇలాంటి దుర్మార్గులందరినీ చిత్తుగా ఓడించబోతున్నారు ప్రజలు. ఓడించడం జరిగింది. కౌంటింగ్ సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా వినుకొండ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా, నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, బాధ్యతని నెరవేరుస్తా. ఖచ్చితంగా వరికపూడి సెల ప్రాజెక్టు సాధిస్తాం, పూర్తి చేస్తాం. పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. పట్టణంలో అనుకున్న విధంగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి కానీ, అనుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పట్టణంలో కూడా నంబర్ 1గా పూర్తి చేసి, కొండ మీదకి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డుతో సహా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా. అట్లాగే రేపు సూర్యోదయం తర్వాత పగలే చంద్రోదయం కూడా కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క 5 సంవత్సరాలు ఈ దుర్మార్గ పాలన మీద పోరాడినటువంటి చంద్రబాబు గారిని ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. 150 సీట్లు పైగా, ఎంపీ సీట్లు 20 సీట్లు పైగా గెలిపించి ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టడం ద్వారా రేపు పగలే చంద్రోదయం కూడా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఎదురు చూస్తున్నారు. రేపే దీపావళి పండుగ చేసుకుందాము. ఆనాడు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. రేపటి రోజు జగన్ అనేటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలందరూ మరో దీపావళి చేసుకునేటువంటి రోజు రేపే జూన్ 4వ తారీఖు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సంతోషంగా మరో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతారికి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, రేపు కౌంటింగ్ జరగబోతూ ఉంది. తప్పనిసరిగా నూతన ప్రభుత్వం రాబోతూ ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిద్ది. ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు 100% గెలుస్తారు. ఇది ప్రజల్లో వచ్చిన మార్పు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద, దుర్మార్గం మీద ప్రజలు చాలా మౌనంగా వారు నిన్న ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 89.2% ఓటింగ్ జరిగిందంటే చాలా సైలెంట్గా, అది ప్రజల్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు అని నేను భావిస్తూ ఉన్నా. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలను పరిశీలిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో పోటీ చేయటం, ఓడిపోవటం, తర్వాత ఎలక్షన్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగిందో, రైతుల మీద దమనకాండ, రైతులను దుర్మార్గంగా జైలు వేయించటం, కొట్టడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి హక్కులను హరించటం, తెలుగుదేశం వారిని కానివ్వండి, సిపిఐని కానివ్వండి, చివరికి అంగన్వాడీ కార్యకర్తల మీద కూడా దౌర్జన్యకర సంఘటనలు జరిగినటువంటి వాస్తవాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా మనం చేస్తున్నా. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అపారమైనటువంటి అనుభవాన్ని, అటు రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం నిర్మించుకోవాలి, తద్వారా మనకి గోదావరి నీళ్లు తెచ్చుకోవాలని ఒక సంకల్పం, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకున్నట్లయితే వరికపూడి సెల వస్తుంది, హైవేలు వస్తాయని, మరీ ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయులు గారు గెలిస్తే శాంతి లభిస్తుంది, ప్రజలకు గౌరవం లభిస్తుంది. హక్కులను హరించడం ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పాలన చేసేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిత్వంతో పాటు వారు చేసినటువంటి సేవలను కూడా ఈ రోజున ప్రజలందరూ గమనించారు. కాబట్టి అటు జనసేన మిత్రులు, ఇటు బీజేపీ మిత్రులు, టౌన్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం క్యాడరు
గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, వీటన్నిటికి కూడా వాళ్ళు ఓపిక బట్టి నిన్న ఓటింగ్ ద్వారా వారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియపరిచారు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, మిత్రులారా, రేపు వైసీపీ మిత్రులు కానీ మిగతా వాళ్ళకు కానీ ఒకటే మనవి చేస్తున్నాం. మీలాగా ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పుడు కేసులు ఉండవు, అదేవిధంగా దౌర్జన్యాలు ఉండవు, వ్యాపారం మీద దాడులు ఉండవు. అయితే తప్పు చేసినటువంటి ప్రతి వారు శిక్ష అనుభవించక తప్పదు. చట్ట ప్రకారమే ఆంజనేయులు గారు కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులకు కానీ పట్టణంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఒకటే మనవి, మనం అంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మాదిరిగా గంధాయి ముఠాలని లేదా సారాయి ముఠాలని ప్రోత్సహించి కబ్జాదారులను ప్రోత్సహించే సంస్కృతి గతంలో ఆంజనేయులు గారికి లేదు, మా హయాంలో లేదు. రేపు భవిష్యత్తులో కూడా ఇది ఉండదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తప్పనిసరిగా నూతన ప్రభుత్వంలో ఏదైతే ఆంజనేయులు గారు చెప్పారు ఇందాక, ఆయన తెచ్చినటువంటి 159 కోట్ల రూపాయల మంచినీటి పథకాన్ని పూర్తి చేసే బాధ్యత మన ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి ఆంజనేయులు గారి మీద ఉంటుంది. వారందరూ కూడా మేమందరం తోడుగా ఉంటాం. నేను కూడా నా అనుభవాన్ని ఉపయోగించి వారికి తప్పనిసరిగా మంచి సలహాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఎన్ఎస్పీలో వారు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఆ మాస్టర్ ప్లాన్ని ఆయన త్రికరణ శుద్ధితో అమలుపరుస్తారు. ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తారు. ఘాట్ రోడ్డుని బ్రహ్మాండంగా నిర్మిస్తారు. ఆ పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని కూడా తప్పనిసరిగా ప్రతిష్ఠ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా ఇకనైనా రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులారా, ముఖ్యంగా అయ్యా బ్రహ్మనాయుడు గారు ఇక నుంచి అయినా ప్రతిపక్ష పాత్ర గౌరవప్రదంగా నిర్వహించడం నేర్చుకోలేకపోతే ప్రజలు మేము కాదయ్యా, ప్రజలు మనల్ని క్షమించరు. ఎన్నో రాజకీయాలు చూసాం, ఎప్పుడో ఎమ్మెల్యేలు అయ్యాం, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఎప్పుడో 20 ఏళ్ళ నాడు ఎమ్మెల్యే అయ్యా. ఈరోజు కూడా ప్రజల్లో మేము గౌరవంగా ఉన్నామంటే కారణం మేము అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప అహంకారపూరితంగా చేస్తే మాత్రం దానికి శిక్ష తప్పదు.